కనపడితే అర్చకులు ఆశ్చర్యపోయి ఇదేమిటి స్వామి ఆ గడ్డం ఏమిటి అంత వాచిపోయిందన్నారు. అంటే అనంతాచార్యులు తోట వేస్తుంటే వెళ్ళి సహాయం చేద్దామని వెళ్ళానయ్యా, గుణపం పెట్టి కొట్టాడు, ఇంత వాచిపోయింది. కానీ నా దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ ఓసారి నా గడ్డం మీద ఉన్న మచ్చ చూసి అనంతాచార్యులు వారు గుణపంతో స్వామివారిని కొట్టాడని నేను చెప్పుకుంటుంటే నా భక్తుడి పేరు విని నేను మురిసిపోతానయ్యా, అందుకని నాకు ఇక్కడ ఒక గంధంతో మచ్చ పెట్టండి అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద గంధంతో మచ్చ ఉంటుంది. ఎంత భక్త సులభుడండి ఆయన. ఆయన మన కోసం దెబ్బలు సక్కుబాయి కోసం మొగుడి పెళ్ళం వేషం వేశాడు మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయనతో సంసారం చేయడానికి. ఇటు పరమాత్మ ఏమిటి భార్య వేషం వేసి భర్తతో సంసారానికి రావడం ఏమిటి? నిజంగా మన ఆర్తి ఏ పాటిదిరా అనిపిస్తుంది. ఇంత ఆర్తి మనం చూపిస్తే ఇన్ని మెట్లు దిగిపోవడానికైనా పరమాత్మ సిద్ధంగా ఉంటాడు.